ఎంతో అద్భుతంగా ఉంది. అదిరిపోయే రుచితో మిల్ మేకర్ కర్రీ చాలా సూపర్గా ఉంటుందండి. నాన్ వెజ్ని మించిన అదిరిపోయే టేస్ట్తో ఈ మిల్ మేకర్ గ్రేవీ కర్రీ ఉంటుందండి. చాలా అద్భుతంగా, చాలా టేస్ట్గా, చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు ఈ కర్రీని ఎలా చేయాలో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా మనము 1 కప్పు వరకు స్మాల్ ఉండే మిల్ మేకర్ తీసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లోకి వేసుకుందాము. తర్వాత వాటర్ వేసి బాగా క్లీన్ చేసి కడిగి పెట్టుకోవాలి. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మరో గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత 2 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. మరి ఎక్కువగా చేసుకోకండి. తర్వాత ఇప్పుడు మనం గ్రేవీ కోసం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, ఇలాచి కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. జీరా, క్యాష్యూ నట్స్ కొద్దిగా, డ్రై కోకోనట్ పౌడర్, కొద్దిగా ఎండు కొబ్బరి పొడి. ఇప్పుడు మనం ఫైన్గా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం బాయిల్ చేసిన మిల్ మేకర్ని కొద్దిగా కోల్డ్ వాటర్ వేసి, వాటర్ చల్లగా అయిన తర్వాత మొత్తం ఇలా వాటర్ అంతా పిండేసుకోవాలండి. ఇలా మొత్తం పిండేసుకొని ఒక కప్పులోకి తీసి పెట్టుకుందాము. ఇలా పెట్టుకున్న తర్వాత మనం కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత షాజీరా వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు, పసుపు. ఇప్పుడు మనం ఆనియన్ కొద్దిగా కలర్ మారే వరకు కలుపుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఆ తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పెట్టుకుందాము. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, సాల్ట్ తగినంత, ఇవన్నీ వేసాక ఒకసారి బాగా కలుపుకొని పెట్టుకుందాము. మీకు ఇష్టమైతే గరం మసాలా వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నేను ఇక్కడ ఆల్రెడీ ముందుగానే మిక్సీ జార్లో చెక్క, లవంగ, ఇలాచి, అల్లం వెల్లుల్లి అన్నీ వేసాను కాబట్టి ఇక్కడ నేను వేయట్లేదు. తర్వాత గ్రేవీ అంతా బాగా ఉడుకుతున్నప్పుడు మనము పెరుగు వేసుకుందాము. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకొని పెట్టుకుందాము. ఇక్కడ మనము పెరుగు వేయడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి. చాలా సూపర్గా ఉంటుంది. గ్రేవీ కూడా చిక్కగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు గ్రేవీ అంతా బాగా ఉడికి ఆయిల్ ఇలా పైకి వెళ్ళాలండి. ఇలా ఆయిల్ అంతా ఇలా పైకి వెళ్ళిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుందాము. ఇప్పుడంతా బాగా కలిసి పెట్టుకుందాము. తర్వాత ఇప్పుడు మనం మరో కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని తీసి పెట్టుకున్న మిల్ మేకర్ కూడా వేసి కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా రోస్ట్ లాగా వేయించుకొని తీసి పెట్టుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, కారం కొద్దిగా వేసాక ఒకసారి కాస్త దూరగా వేయించుకొని పెట్టుకుందాము. ఇప్పుడు మిల్ మేకర్లోని కాస్త తడి అంతా పోయాక ఇలా దూరగా వేగిన తర్వాత మనం ఇప్పుడు కర్రీలోకి వేసుకుందాము. గ్రేవీ అంతా బాగా ఉడికి ఆయిల్ ఇలా పైకి వెళ్ళిన తర్వాత మనం దూరగా వేయించి పెట్టుకున్న మిల్ మేకర్ని వేసుకోవాలి. ఆ తర్వాత ఇలాంతా వేసి కలుపుకొని పెట్టుకోవాలి. నాన్ వెజ్ మించిన టేస్ట్ చాలా సూపర్గా ఉంటుందండి. కర్రీ మాత్రము రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి, పుల్కలోకి అన్నిట్లోకి చాలా బాగుంటుంది. ఇలాంతా వేసి ఒకసారి కలుపుకొని పెట్టుకుందాము. నేను ఇక్కడ కర్రీకి మంచి కలర్ రావడం కోసము కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. అలాగే మీరు తినే టేస్ట్ని బట్టి సాల్ట్ వేసుకోండి. నాకు ఇక్కడ కొద్దిగా తక్కువ అనిపించింది, సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని పెట్టుకుందాము. తర్వాత పైన కొద్దిగా కసూరి మేతి వేసుకుందాము. వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇలాంతా ఆయిల్ పైకి వెళ్ళిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాము.
ఓకే అండి, చూసారుగా ఒక సర్వింగ్ బౌల్ కర్రీని అయితే తీసుకున్నాను. ఈ కర్రీ చూడడానికి కాదు, తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.